కూటమి ప్రభుత్వం మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం పరిధిలో కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో 8 డివిజన్లలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని ఎమ్మెల్యే నానాజీ నూతనంగా నిర్మించబోయే డ్రైనేజ్ సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే వెంట నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ పాల్గొన్నారు. స్థానికంగా ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తానని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా పంత నానాజీ మీడియాతో మాట్లాడుతూ సుమారు 28 లక్షల రూపాయల వ్యయంతో 42, 47, 48, 49 డివిజన్లలో డ్రైనేజీ సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశామని, మరో 25 లక్షలతో సీసీ రోడ్లకు ప్రతిపాదనలు పంపించనున్నట్లు తెలిపారు. జీ కన్వెన్షన్ నుండి ఎన్ఎఫ్సీఎల్ వరకు నూతనంగా 2 కోట్లతో రోడ్డు నిర్మించడం జరుగుతుందని, దీని ద్వారా చాలా వరకు వాహనాల రద్దీ తగ్గించవచ్చని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సెట్టివర్జ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, కూటమి నాయకులు పెంకే శ్రీనివాస్ బాబా, నురుకుర్తి వెంకటేశ్వరరావు, 42వ డివిజన్ జనసేన గ్రామ కమిటీ అధ్యక్షులు యలమంచిలి భాస్కర్, జనసేన నాయకులు సిరంగి శ్రీనివాస్, పొన్నగంటి మహేష్, కొండ వినాయక, కోణాల కృష్ణ, కొల్లబత్తుల అప్పారావు, మాగాపు మహేష్, శేఖర్, ఆనంద్ పాల్, మొగుళ్ల బాబురావు, రంబాల వెంకటేశ్వరరావు, లీలా, ఇంటి రాజేష్, పాలిక ఉషారాణి, మల్లిపూడి ఈశ్వర్, అనసూరి రాజకుమారి, మధు, హోలిశెట్టి రాజేష్, సత్యనారాయణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 5 రోడ్లు మన కాకినాడలో 7 వార్డులు, కార్పొరేషన్లో 7 వార్డులు రూరల్లో ఉండడం జరిగింది. అందులో మన కొత్త కమిషనర్ గారు వచ్చిన తర్వాత మనకి 42వ వార్డులో మనం ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నాం. ఒక కన్స్ట్రక్షన్ ఆఫ్ సీసీ డ్రైను, అలాగే కల్వర్టు, దాని నుంచి 3,40,000. అలాగే 48వ వార్డులో కన్స్ట్రక్షన్ ఆఫ్ సీసీ రోడ్ అండ్ ఓన్లీ సీసీ రోడ్, అది 9,10,000. అలాగే వార్డ్ నెంబర్ 48లో కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆర్సీసీ కల్వర్ట్స్ 48th and 47th రెండిట్లో చిన్న చిన్న రిపేర్స్ ఉన్నాయి. ఆ రిపేర్స్ చేయడానికి 2 లక్షల రూపాయలు. అలాగే 49వ వార్డులో కన్స్ట్రక్షన్ ఆఫ్ సీసీ డ్రైన్ వెంకటబాబు ఫంక్షన్ హాల్ దగ్గర ఒక 4 లక్షల రూపాయలు. అలాగే 47వ డివిజన్లో ప్రొవైడింగ్ సీసీ రోడ్ టు భాష్యం స్కూల్ యార్డ్లో 47th డివిజన్ లింక్ అయ్యే రోడ్ అది 9,50,000. టోటల్ కలిసి 28 lakhs ఇక్కడ. అట్లాగే మొత్తం 55 లక్షలు ఇవ్వడం జరిగింది. అది కాక 2 కోట్ల రూపాయల చిల్లరతోటి మన జీ కన్వెన్షన్ దగ్గర నుంచి ఎన్ఎఫ్సిఎల్ దగ్గర నుంచి ఆ రోడ్డుకి వెళ్ళేటట్టు ఒక లింక్ రోడ్డు, అంటే ఒక కొత్త రోడ్డు నిర్మాణం చేపడతా ఉన్నాం. ఆ రోడ్డు నిర్మాణంలో కాకినాడ ట్రాఫిక్ అంతా కూడా డైవర్ట్ అవ్వడానికి పెద్ద పెద్ద వెహికల్స్, ఈ కంపెనీస్ నుంచి ఉన్నటువంటి వెహికల్స్ ఏమైనా ఉంటే ఆ రోడ్ల నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది.